గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతిలోని ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం గురించి తెలుసుకుందాం. రాసిన వారు సంగెం లక్ష్మీబాయి. చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికను మొదట చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడైనాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి అధీనంలోనే ఉన్నది, కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూడులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. భారత జాతి ప్రజల మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించడం, అందుకో విద్రోహాలకు పూనుకోవడం చాలా గొప్ప సంగతి అని వారు అనుకున్నారు. కానీ గాంధీ అహింసా మార్గంలో ముందుకు సాగుతున్నారు. సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్ర ప్రారంభమైంది. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులు ఉన్నారు. ఉప్పు మీద పన్ను తొలగిస్తే కానీ మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ. దండి యాత్ర 24 రోజులు సాగింది. దారి పొడవునా నేల ఈనినట్లు గాంధీ అభిమానులు తండోపతండాలై స్వాగత సుమాలను వెదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి లేపింది. సముద్ర తీరాల్లో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్లా ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్ర్యోద్యమాన్ని వాహినిలా నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించాడు. ప్రశ్నలు చూడండి. ప్రజలు గాంధీజీని ఎందుకు ఆరాధించారు? బ్రిటిష్ వాళ్ళను ఎదిరించడానికి సత్యం, అహింస అనే మార్గాలను ఆయన చూపించాడు, కాబట్టి ప్రజలు గాంధీజీని ఆరాధించారు. నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు? ఆయన చెప్పిన విషయాలు బ్రిటిష్ వాళ్ళను భయపెట్టేలాగా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు గాంధీజీకి భయపడుతున్నారు, కాబట్టి ఈయన నాయకత్వంలో మనము స్వాతంత్రాన్ని తెచ్చుకోవచ్చు నమ్మకం కలిగి వాళ్ళు గాంధీజీని అనుసరించారు. గాంధీజీ అహింసా మార్గాన్ని ఎందుకు అనుసరించాడు? హింస నుండి హింసే పుడుతుంది, కాబట్టి మనం అహింసా మార్గంలో ఉన్నాము అంటే మనము ఎవ్వరూ కూడా మనల్ని ఏమీ చేయలేరు. మనము అడిగేది కూడా వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంటది, కాబట్టి అహింసా మార్గాన్ని గాంధీజీ ఎన్నుకున్నాడు. పాఠం ఉద్దేశం: నేనొక్కడినే బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాట ఫలితంగా లిఖించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో, నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్ర్యానికి సార్థకత లభిస్తుందని చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం. అంటే అందరూ స్వార్థంగా నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు అంటే ఇంకా మరి సమాజం గురించి ఆలోచించే వాళ్ళెవరు? సమాజం అభివృద్ధి ఎలా చెందుతుంది? మరి ఆనాడు ఎంతో మంది పోరాటాల ఫలితంగా మనకు స్వతంత్రం వచ్చింది. అంటే అందరూ కలిసికట్టుగా సమాజం కోసం కష్టపడితే అన్ని సాధ్యమే అనేది విద్యార్థులకు తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగెం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథలోనేది. ఇది ఆత్మకథ, మనం చెప్పుకునేది కూడా ఆత్మకథ. అంటే నా గురించి నేనే రాసుకోవడం, నా జీవిత విశేషాలు, నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాయడం ఆత్మకథ. అయితే ఇది సంగెం లక్ష్మీబాయి రాసింది. అయితే ఆనాటి సమాజంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ, ఆర్థిక మొదలైనవన్నీ మనకు తెలుస్తాయి. అంటే రచయిత గాని, కవి గాని వాళ్ళు జీవించి ఉన్న కాలంలో వాళ్ళ ఆత్మకథ రాశారు, లేదంటే వేరే ఏదైనా కావ్యం రాసినా సరే ఆనాటి పరిస్థితులు, ఆనాటి సమాజం ఎలా ఉంది మొదలైనవన్నీ మనకు అందులో తెలుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం సంగెం లక్ష్మీబాయి గారు రాసిన నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథలోనిది. రచయిత్రి పరిచయం: సంగెం లక్ష్మీబాయి అమ్మ గురించి. ఈమె సంఘ సేవా పరాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి. ఈమె మేడ్చల్ జిల్లా ఘటకేశ్వరంలో జన్మించింది. ఈమె హైదరాబాద్ లోని నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెన్గా, తెలుగు పండితురాలిగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి మహిళ ఈమె. 1951లో తెలంగాణ ప్రాంతంలో ఆచార్య వినోబా భావే చేసిన భూదాన ఉద్యమంలో పాదయాత్రలో కూడా ఈమె పాల్గొన్నది. బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో విద్యాశాఖ ఉప మంత్రిగా పనిచేసింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభకు ఎన్నికై
1971 సంవత్సరం అంటే 15 సంవత్సరాలు ఎంపీగా తన సేవలను అందించింది. ఈమె కాలం 1911 1979. విద్యార్థులకు సూచనలు. ప్రవేశిక చదవాలి. చదివితే ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలు కొంతవరకు ఊహించవచ్చు. అర్థం కాని పదాల కింద గీత గీసి పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానం నుండి ఆ పదాలకు అర్థాలను రాయాలి. ప్రవేశిక. చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంతకాలానికే భర్తను కోల్పోయిన లక్ష్మీబాయి నిరాశపడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలకు వచ్చి చదువుకున్నది. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి. తన జీవిత విశేషాలు స్వాతంత్ర్యోద్యమాన్ని కళ్లకు కట్టినట్లు, మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం. చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుందామే. తల్లి చనిపోయింది ఆమె చిన్నగా ఉన్నప్పుడు. ఆమెకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. ఆ పెళ్లి జరిగిన కొత్త కాలానికి భర్త చనిపోయాడు. అయినా సరే ఆమె నిరాశ పడలే. తన తండ్రికి ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు. అయినా సరే ఆమె చదువుకుంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్త్రీల కోసం కష్టపడింది. వాళ్ళ కోసమే బతకాలని కూడా అనుకున్న త్యాగమయ్యి ఈమె. తన జీవితంలోని విశేషాలు, స్వాతంత్ర ఉద్యమం మనకు కళ్ళ ముందు ఒక సినిమా చూపించినట్టుగా ఈ పాఠంలో మనకు వివరించింది. అదేంటో మనం చూద్దాం. ఈనాడు దేశంలో ఎక్కడ ఏం జరిగినా మనం ఏమనుకుంటున్నామో, మనకెందుకు ఈ గొడవలు అని అనుకుంటున్నాం. ఏం మాట్లాడితే ఏమొస్తుందో, ఎప్పుడు చచ్చేవాడికి ఏడ్చేదెవరు అని ఎప్పుడు ఏవో రకరకాల సమస్యలు మన ఎదురుగా ఉంటూనే ఉంటాయి అని ప్రజల్లో కాఠిన్యత పెరిగిపోయింది. ఎవరి జీవితానికి వాళ్ళు ఒక గిరి గీసుకొని బతుకుతున్నారు. ఒకనాడు ఈ గడ్డ మీద స్వాతంత్రం కోసం ఉరికంబాల మీద కూడా ఉరి తీయబడ్డారు ఎంతో మంది స్వాతంత్ర యోధులు. అలా తమ ప్రాణాలను అర్పించారు అనేది పుస్తకాలలో చదివితే కొన్నాళ్ల తర్వాత ఆశ్చర్యపోతారేమో, ఇలా కూడా ఉంటారా మనుషులు అని. అది కళ కాదు, నిజం. ఆనాటి స్వతంత్ర సమరంలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అని ఆమె చెప్తుంది. తోటి సోదరులు, నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చచ్చిపోతే ఏడ్చాను. మాతృదేశ బంధనాలను పడగొట్టాలని ఆ వీర వాహినిలో నేను కూడా ఒక అలగా కలిసిపోయాను. ఇది నా సొంత అనుభవం. ఆనాటి విషయాలు కళ్ళలు కావు, అంటే అదేదో రాత్రి పడుకుని కలగన్నది కాదు, నిజము అని నాకు తెలుసు. ఈనాటి సంఘంలో ఉన్న నిర్లిప్తత, నిర్లక్ష్యం, చేతగానితనం చూస్తుంటే నాకు అనిపిస్తుంది, నేను నిజంగానే ఇదంతా నిజమా, నేను కలగంటున్నానా అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు ఎంత నిస్వార్థంగా స్వాతంత్రం కోసం, సమాజం కోసం అందరూ ఐకమత్యంగా నడిచారు. అలాంటిది ఈనాడు ఎవరికి వారే యమునా తీరేలాగా ఉన్నారు అని ఆమె బాధపడుతుంది. అప్పట్లో బాపూజీ సహాయ నిరాకరణం గురించి చెప్పారు. మాకు స్వాతంత్ర పోరాటానికి వేరే ఆయుధాలు ఏం లేవు. సహాయ నిరాకరణం అనేది కూడా ఒక ఆయుధం. అంటే బ్రిటిష్ వాళ్లకు సహకరించొద్దు, వాళ్ళకి ఏ పనులు చేసి పెట్టొద్దు అని. ప్రతి మనిషిలో ప్రతీకార వాంఛ ఉంటుంది. అంటే ఎవరైనా మనకు చెడు చేస్తే మనం కూడా వాళ్లకు చెడు చేయాలనే ఆలోచన మనలో ఉంటుంది. మేము ఎంత అహింసావాదులమైనా, ఇప్పుడు సంగం లక్ష్మీబాయి గాంధీ గారికి అనుచరురాలు. అంటే ఆయన సత్యము, అహింస మొదలైన వాటిని ఆమె ఇష్టపడేది కాబట్టి ఆయన మార్గంలో నడిచేది. అయినా సరే హింస మార్గంలో వెళ్ళే, విప్లవ మార్గంలో వెళ్ళే వాళ్ళ చర్యలు మమ్మల్ని ఆశ్చర్యపరిచేవి. విప్లవకారులు కూడా దేశభక్తులే. వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు భారతదేశానికి స్వతంత్రం రావాలని. వాళ్ళ ఉద్యమం కూడా స్వతంత్రం రావాలనే ఉద్దేశమే. విధానాలు వేరైనా మేము వాళ్ళని గౌరవించకుండా ఏమి ఉండము. వాళ్ళు కూడా మా సోదరులే. అహింస, శాంతియుత విధానాల మీద మాకు ఎలాంటి నిర్లక్ష్యం లేదు. కానీ ఆ రోజుల్లో సుఖదేవ్, భగత్ సింగ్లకు ఎక్కడ ఉరిశిక్ష పడుతుందో అని మేము భయపడే వాళ్ళం. వైస్రాయి మీద బాంబు పేల్చిన విప్లవ సంఘం వ్యక్తి ఇంద్రపాల్ అప్రూవర్ గా మారి బ్రిటిష్ వాళ్లకు సంఘం సమాచారం అంతా చెప్పాడు. భగవత్ చందర్, భగత్ సింగ్, ఇంద్రపాల్ కలిసి రకరకాల బాంబులు తయారు చేసేవాళ్ళు. భగవత్ చందర్ ప్రోత్సాహం మీద ఇంద్రపాల్ సన్యాసి వేషంలో వెళ్లి వైస్రాయి మీద బాంబు పేల్చాడు. కానీ అది ఆయన మీద పడలే, తప్పిపోయింది. భగత్ సింగ్, సుఖదేవులు జైల్లో ఉండగా వాళ్ళని తప్పించాలని భగవత్ చందర్, ఇంద్రపాల్ చాలా తిప్పలబడ్డారు. కానీ దాంట్లో సఫలం కాలేకపోయారు. ఈ సంఘంలో తయారైన బాంబులు సరిగ్గా పేలుతున్నాయో లేదో అని పరీక్షించడానికి వెళ్లి భగవత్ చందర్ చనిపోయాడు. సుఖదేవ్, భగత్ సింగ్లు అరెస్ట్ అయ్యారు. ఇంద్రపాల్ అప్రూవర్ గా మారాడు. భగవత్ చందర్ భార్య దుర్గాదేవి, మరికొందరు స్త్రీలు కూడా
ఈ విప్లవ సంఘం సభ్యులుగా వచ్చారు. మరి వాళ్ళ భర్త చనిపోయాడు, మరి ఈ ఉద్యమం ముందుకు సాగాలి అని ఆయన భార్య కూడా ఈ సంఘంలో సభ్యురాలైంది. ఇంద్రపాల్ బయట పెట్టిన అప్రూవర్ గా మారాడు కదా ఇంద్రపాల్. ఆయన బయట పెట్టిన విషయాలు వింటూ ఉంటే మాలో రక్తం ఉడికేది, ఆవేశం వచ్చేది. ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు, చదివినప్పుడు, దుర్గాబాయి జైలు నుంచి విడుదలైనప్పుడు మేము తర్వాత ఏం చేయాలి అని పథకాలు వేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి అయితే జైలులో అప్పటికప్పుడు ఒక చిన్న ఉద్యమం చేసినాం అని చెప్తుంది సంగం లక్ష్మీబాయి. ఈ విధంగా మనము ఉద్యమ స్ఫూర్తి పాఠం మొదటి భాగం పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలో మనము మిగతా పాఠాన్ని చెప్పుకుందాము. ఈ వీడియోలను ఫాలో అవుతూ ఉండండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.